ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సీటు ఎమ్మెల్యేకి వెళ్ళకపోయినా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 లక్షలతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క నాయకుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ వేదిక ఉందని మీరందరం కూడా మీరందరూ రావడం జరిగింది. ఆ రోజు మేము అభ్యర్థించింది, ముఖ్యమంత్రి గారు మీకు కొడంగల్ ఎంత ముఖ్యమో మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది అంటే నాకు 2 కళ్ళ లాంటి కొడంగల్ నియోజకవర్గం ఒకటవుతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అక్కడ ఓడిపోయాక వచ్చిన వెంటనే ప్రజలు ఆదరించి గెలిపించినాక రాజకీయ ముఖ చిత్రం మారింది. కాబట్టి అదే కాకుండా పురపాలక శాఖ మంత్రిగా గతంలో జిహెచ్ఎంసీ నిధులన్నీ కూడా ఇవాళ చూసిన పేపర్లో మన ట్యాక్స్ కలెక్షన్ లో కర్ణన్ గారు కమిషనర్ చెప్పారు 2,000 కోట్ల పైన ట్యాక్స్ వచ్చింది. జిహెచ్ఎంసీ నిధులని కూడా గత ప్రభుత్వం కాళేశ్వరంలో కరప్షన్ లో తగిలేసి ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే మల్కాజ్గిరి ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకై ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్యాలయాన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పల్ బకాయితో ఇంచుమించు 100 కోట్ల అభివృద్ధి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కొరకు తీసుకున్న నిర్ణయాన్ని నా ప్రియ సోదరుడు నేను ఎంపీ ఉన్నప్పుడు మొదటిసారి పరిచయం కార్పొరేషన్ కొరకు నిలబడడానికి రావడం జరిగింది. అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు అంచెలంచెలుగా ఎదిగి మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో ఈ ప్రాంతం ముఖ్యమంత్రి అత్యంత ప్రియమైన తమ్ముడుగా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దురదృష్టం నిలవకపోయినా ఇంతకుముందు ప్రవీణ్ అని పిలుస్తున్న పరమేశ్వర్ యొక్క ఒక దిక్కు ఈర్ష్య, ఒక దిక్కు సంతోషం. అంటే అప్పుడు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకైనా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సీక్రెట్స్ అన్ని వజ్రేషన్ చెప్పడం మీకు ఏ విధంగా మాత్రం ఉంటాడు కానీ ఎట్లా తీసుకొస్తున్నాయి. సో ఇవాళ మీ అందరికీ ప్రజలకు వివరించాలన్నా ఈ ఉప్పల్ బకాయిలు 100 కోట్లతో అతి త్వరలోనే ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి పగటి దొంగలు చాలా ఉన్నారు.